బికాజ్ ఒక సిచ్యువేషన్ స్పోర్ట్స్‌లో ఒకళ్ళకి చాలా ప్రెషర్ అనిపియచ్చు. బట్ కొంతమంది దే విల్ టేక్ ఇట్ అప్ యాస్ ఎ ఛాలెంజ్. దే విల్ ఎంజాయ్ దట్ మూమెంట్. డీలింగ్ విత్ ఫెయిల్యూర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్. స్పోర్ట్స్ పర్సన్స్‌కి సార్ మోటివేషన్ ఏ విధంగా అవసరం అంటారు? సో చాలామంది కిడ్స్ దే విల్ కమ్ అప్ అండ్ సే దట్ ఫేమ్ కోసం ఆడుతా అంటారు. పేరెంట్స్ కూడా ఎట్లాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలంటారు సార్? మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడిపిస్తే ఇంకా మంచిది. దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. బికాస్ so it is important as coaches and psychologists to tell them that it's okay to fail, to learn and come back and play again. తర్వాత ఒక్కసారి 8-9 ఇయర్స్ నుంచి వీ కెన్ స్లోలీ ఇంట్రడ్యూసింగ్ ద స్పెసిఫిక్ స్పోర్ట్స్ రిలేటెడ్ స్కిల్ ఇంట్రడ్యూస్ చేయాలి. నెవర్ టాక్ నెగటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆల్వేస్ దే షుడ్ బి పాజిటివ్ టాక్. కిడ్స్ కూడా దే విల్ ఫీల్ దట్ హే ఇట్స్ నాట్ అబౌట్ ఆల్వేస్ విన్నింగ్. కిడ్స్ ఓవర్ థింకింగ్ చేయడం మూలంగా కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక మ్యాచ్కి పేరెంట్స్ వచ్చి చూస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూస్తున్నారు, ఒక క్రౌడ్ ఉన్నారు అంటే దే విల్ ఫీల్ దట్ ప్రెషర్. ఇవన్నిట్లో కూడా సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ దేర్ ఈస్ దట్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆన్ పార్ట్ ఆఫ్ దట్ యంగ్స్టర్స్, ఆన్ పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ మెన్. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ రమ్య. హైదరాబాద్ స్టేట్ క్రికెటర్ అండ్ హై పర్ఫార్మెన్స్ అండ్ మెంటల్ కోచ్, ఆల్ స్టార్ అకాడమీ డల్లాస్ యుఎస్ఏ అండ్ స్పోర్ట్స్ సైకాలజీలో పీజీ డిప్లొమా కూడా చేశారు. ఐసీసీ లెవెల్ 1 సర్టిఫైడ్ క్రికెట్ కోచ్ వారెవరో కాదు, మనీ మోహన్ నూకలా గారు. స్పోర్ట్స్ సైకాలజీ గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. స్పోర్ట్స్ సైకాలజీ అంటే ఏంటి సార్? ఫస్ట్లీ అండి థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఫీలింగ్ గ్రేట్ టు బి అబౌట్ దిస్ అండి. ఓకే. స్పోర్ట్స్ సైకాలజీ అంటే ఇట్స్ టు అండర్స్టాండ్ స్పోర్ట్స్ మెన్స్ బిహేవియరల్ ప్యాటర్న్ అండి, అండ్ ఆల్సో పర్సనాలిటీ ట్రేట్. ఇప్పుడు మనం చాలా దగ్గర వింటుంటాం ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్, దే రియాక్ట్ టు సిచ్యువేషన్స్ ఇస్ డిఫరెంట్. సో స్పోర్ట్స్లో కూడా స్పెసిఫిక్ సిచ్యువేషన్స్కి కిడ్స్ రియాక్ట్ డిఫరెంట్లీ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ అ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ టు అండర్స్టాండ్ ఈచ్ కిడ్. బికాస్ ఒక సిచ్యువేషన్ స్పోర్ట్స్లో ఒకళ్ళకి చాలా ప్రెషర్ అనిపించచ్చు. దే విల్ ఫీల్ యాజ్ అ కిడ్ దట్ ఓ ఇది ప్రెషర్ సిచ్యువేషన్. బట్ కొంతమంది దే విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. దే విల్ ఎంజాయ్ దట్ మూమెంట్. సో అలా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎవ్రీ కిడ్స్ బిహేవియర్స్, పర్సనాలిటీ, అండ్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు improve their confidence, how important it is for them to stay focused, Okay. how to handle pressure, and dealing with failure. That is very important for kids, because sports lo mistakes జరుగుతుంటాయి every match లో. failure will be a lot more than success. So it is important for every kid to tell them that hey, you know what, it is okay to tell about these concepts, to bring them awareness about these concepts is all about sports psychology. ఓకే. స్పోర్ట్స్ పర్సన్స్‌కి సార్ మోటివేషన్ ఏ విధంగా అవసరం అంటారా? అసలు మోటివేషన్ అవసరం అంటారా? ఓ చాలా అండి. ఐ మీన్ మోటివేషన్ అంటే ఇప్పుడు పిల్లలకండి, మేము ఫస్ట్ ఇప్పుడు పిల్లలతో మాట్లాడేటప్పుడు, కిడ్స్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఏ స్పోర్ట్ అయినా ఉండనియండి, వై డూ దే వాంట్ టు ప్లే దట్ స్పోర్ట్ అని అడుగుతాం, ఎందుకు అని. సో చాలామంది కిడ్స్ దే విల్ కమ్ అప్ అండ్ సే దట్, ఒక్కొక్కసారి ఏంటి అంటే దే వాంట్ టు ఫేమస్, దే వాంట్ టు బికమ్, అందుకోసం ఫేమ్ కోసం ఆడుతూ అంటారు. బికాస్ దే సీ దట్ స్పోర్ట్ ఇన్ టీవీ అండ్ సీ హౌ మచ్ అక్లెట్స్ ద స్పోర్ట్స్ మెన్ గెట్. అదొకటి ఉంటుంది. ఒక్కొక్కసారి వీ డూ హియర్ వేర్ ద పేరెంట్స్ ఆడమని చెప్తా అంటారు, బికాస్ పేరెంట్స్ కుడెంట్ ప్లే దట్ స్పోర్ట్ కానీ, సో దే వుడ్ వాంట్ దేర్ కిడ్స్ టు ప్లే దట్ స్పోర్ట్. సో దే గివ్ దోస్ రీజన్స్ ఆల్సో. That's fine. I mean, it is as long as they're playing. But Okay. there'll be some kids who will play that they want to play because they like that sport. They love that sport. And they want to enjoy that sport. I think ee reason తీసుకుంటే ఎక్కువ మంది కిడ్స్ కానీ యంగ్స్టర్స్, I think they will go a long way. Because once you enjoy the sport,
మీరు ఆటోమేటిక్ యూ విల్ గెట్ దట్ మోటివేషన్ టు కైండ్ ఆఫ్ ఇంప్రూవ్ ఆల్సో. ఓకే. సో మీకు అందులో కూడా ఆ కిడ్స్ని చూసాం. ఇది 2 టైప్ కిడ్స్ ఉంటారు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద ఇంపార్టెంట్ జాబ్ ఆఫ్ ద కోచ్ అండ్ సైకాలజిస్ట్ టు గెట్ దెమ్ మోటివేటెడ్ టు దట్ స్పోర్ట్ అనమాట. ఓకే. సో ఏ విధంగా మనం ఈ మోటివేట్ చేయొచ్చు సార్? అంటే చాలా ఉంటాయండి. అంటే జస్ట్ కిడ్స్తో స్టార్ట్ చేస్తే కనుక మనము దే ఇస్ సంథింగ్ కాన్సెప్ట్ విచ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఈస్ కాల్డ్ ష్రింక్ అండ్ షిఫ్ట్ ఫోకస్ అని. ఓకే. ష్రింక్ ఫోకస్లో ఏంటంటే కిడ్స్కి చిన్న చిన్న గోల్స్ సెట్ చేయాలండి. అంటే ఎవ్రీడే ఒక 30 మినిట్స్ ఆడు. ఫస్ట్ నుంచి ఎవ్రీడే 2-3 గంటలు ఆడేసి వాళ్ళకి అలా కాకుండా ఎవ్రీడే వెళ్ళు, బట్ ఒక 30 మినిట్స్ ఆడు, ఒక కొత్త స్కిల్ నేర్చుకునిరా. ఓకే. కోచెస్ కూడా అలా చెప్తే దట్ విల్ ఓకే 30 మినిట్సే కదా అని ఆడతారు. అలా రెగ్యులర్గా చేయడం అలవాటు అవ్వడం మూలంగా దే విల్ డెవలప్ దట్ మోటివేషన్. అరే హాఫ్ అన్ అవరే ఆడాను ఎవ్రీడే, వీక్ వెళ్ళాను అండ్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ ఆల్సో. అలా స్లోలీ దే విల్ డెవలప్ అండ్ దట్ విల్ ఇంప్రూవ్ దేర్ మోటివేషన్. అదొకటి. ఇంకోటి అప్పటికి కిడ్స్కి ఎప్పుడు ఫస్టే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడే గెలవడం కోసం ఆడవాలి అని చెప్పకుండా మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అకాడమీకి ఏ అకాడమీకి వెళ్ళినా కూడా కిడ్స్ ఉంటారు అక్కడ, కిడ్స్తో ఆడడం ఎంజాయ్ చేయండి. ఆ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ కోచెస్ కానీ సెట్ చేస్తే కనుక మోటివేషన్ స్లోలీ వస్తుంది వాళ్ళకు కూడా. అప్పుడు పేరెంట్స్ కోచెస్ ఆ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు దే కెన్ ఆల్వేస్ సే దట్ ఇప్పుడు నేనేమంత ప్రెషర్ పెట్టకుండానే ఫోర్స్ చేయకుండానే కిడ్ ఈస్ స్లోలీ గెటింగ్ దట్ మోటివేషన్ టు గెట్ అప్ అండ్ గో దేర్ టు ప్లే దట్ స్పోర్ట్. ఐ థింక్ ఈ పని చూసుకుంటే పేరెంట్స్ కూడా రాదర్ దెన్ వెళ్ళి ఆడాలి ప్రెషర్ అలా పెట్టే కన్నా, ఇఫ్ దే గో అండ్ మేక్ ష్యూర్ దట్ స్మాల్ టార్గెట్స్ సెట్ చేస్తే వాళ్ళకి మోటివేషన్ పక్కా వస్తుందండి కిడ్స్కి అయితే. ఓకే. పేరెంట్స్ కూడా ఎట్లాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలంటారు సార్? అంటే పేరెంట్స్ అండి, అదే ఇందాక అన్నట్టు వాళ్ళు ఆడలేదు కదా అనికన్నా ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద కిడ్స్ టు మేక్ దట్ చాయిస్. పేరెంట్స్గా ఏంటంటే స్పోర్ట్స్ ఆడిపియండి. ఓకే. మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడిపిస్తే ఇంకా మంచిది. దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ బికాస్ ద కిడ్ విల్ రియలైజ్ ఏ స్పోర్ట్లో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది అని. అలా ఉంటే కనుక దట్ ఈస్ బెస్ట్. మన పేరెంట్ జాబ్ ఏంటంటే దగ్గరలో ఉన్నది ఇనీషియల్ అది చెప్తుంటాను ఎప్పుడు, బెస్ట్ అకాడమీకి వెళ్ళిపోవాలి చిన్నప్పటి నుంచే కన్నా దగ్గరలో ఏది ఉంది యాజ్ లాంగ్ యాజ్ ఆ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి డెవలప్ అయితే కనుక దెన్ యూ కెన్ లుక్ ఎట్ ఓకే చూడొచ్చు ఇంకా పెద్ద అకాడమీకి వెళ్ళి ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం కన్నా. ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకైతే కనుక ఫస్ట్ బేసిక్ స్కిల్స్ చెప్పడానికి చూసి వాళ్ళకి అలా హెల్ప్ చేసి రిజల్ట్స్ కోసం పేషెన్స్ చూపించాలి పేరెంట్స్ కూడా. ఓకే. ఒక నోటీస్ మేము ఏం చేస్తాం కోచెస్గా అంటే పేరెంట్స్ ఆర్ ఆల్సో ఈ మధ్య దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ క్విక్ రిజల్ట్స్. అరే ఏంటి ఒక 6 నెలలు అయిపోయింది అకాడమీలో జాయిన్ అయ్యి, ఏంటి ఇంకా ఆడట్లేదు, స్టేట్ ఆడట్లేదు ఏంటి, నేషనల్స్ ఆడట్లేదు ఏంటి అని ఆ తొందర పడకుండా స్పోర్ట్ టైం పడుతుందండి. ఒక్కొక్క కిడ్ మీద అన్నట్టు కొంతమంది 2-3 ఇయర్స్లో నేర్చుకుంటారు గేమ్, కొంతమంది కొంచెం ఎక్కువ పట్టచ్చు, కొంతమంది ఇంకా తక్కువలో కూడా నేర్చుకుంటారు ఫాస్ట్గా. బట్ ఎక్కడో అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది అందరికీ. స్లోగా నేర్చుకున్న కిడ్స్ కూడా నేర్చుకుంటారు. సో అలా పేరెంట్స్ కొంచెం పేషెన్స్ చూపించి వాళ్ళని ఆడినిచ్చి ఎంజాయ్ చేపిస్తే, మెయిన్ థింగ్ ఇఫ్ ద కిడ్ ఈజ్ ఎంజాయింగ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్పోర్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి అక్కడ. ఓకే సార్, మీరు క్రికెట్ కోచ్ కూడా అండ్ ఆల్సో స్పోర్ట్స్ సైకాలజీలో పీజీ కూడా చేయడం జరిగింది. సో మీ కెరియర్లో సార్ మీరు ఏ టైంలో మీరు క్రికెటర్ని ఆప్షన్గా చూస్ చేసుకోవడం జరిగింది? మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది మీకు? నాకు యాక్చువల్లీ నేను ఆడింది కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానండి. అప్పట్లో నేను అదే అన్నట్టు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఏదో ఒకటి ఆడుతుండాలి. ఓకే. సో క్రికెట్ అనే కాదు, క్రికెట్ ఆడుతుండాలి, బ్యాడ్మింటన్ ఆడుతుండాలి. 10 ఇయర్స్ నుంచి ఏదో ఒక ఆల్వేస్ యాక్టివిటీస్ ఉండేది. వీ వేర్ దట్ గుడ్ గోల్డెన్ ఏజ్ గ్రూప్ అంటాం అప్పుడు. అంత ఫోన్ డిస్ట్రాక్షన్స్ లేవు, అవేం లేవు. సో ఇట్ వాస్ ఆల్వేస్ గెటింగ్ అవుట్ ఇన్ ద ఓపెన్ అండ్ దెన్ ప్లేయింగ్ something or the other. And cricket was that time in 90s, 2000s, that was the popular sport ఉండేది. ఆడేవాళ్ళము బ్యాడ్మింటన్, ఆడేవాళ్ళం టెన్నిస్. సో దే షుడ్ ఆల్వేస్ బీ సమ్ స్పోర్ట్ ఉండేది. బట్ అక్కడి నుంచి మెల్లగా ఒక్కొక్కటి ఆడుకుంటూ వచ్చి ఆ ఇంట్రెస్ట్ వచ్చి దెన్ 9th క్లాస్ 10th క్లాస్లో స్కూల్ క్రికెట్ ఆడాను, స్కూల్కి క్యాప్టెన్సీ చేశాను. సో అక్కడ తర్వాత నుంచి ఇంకా హైదరాబాద్ స్టేట్ లెవెల్ జూనియర్ స్టేట్ క్రికెట్ ఆడి, సో దట్ ఈస్ వెన్ నా స్పోర్ట్ అనేది అపార్ట్ ప్యారలల్గా ఇంకోటి ఇందాక మీరు అన్నట్టు ఆడుతూనే ప్యారలల్గా ఎడ్యుకేషన్ కూడా చూసుకోవాలండి. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఐ మీన్ దీస్ డేస్ ఇంకా అయిందనిపి. అప్పట్లో వీ యూస్ టు బి లైక్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు స్టేట్ ఆడితే నేషనల్స్ ఆడితే టూరింగ్ ఎక్కువ ఉండేది. సో యూ విల్ మిస్ సమ్ క్లాసెస్ అవన్నీ. సో వీ యూస్ టు మేము రాగానే కొంచెం టైం స్పెండ్ చేసి చదువుకొని గ్రూప్ స్టడీ చేసి, లేకపోతే వీ యూస్ టు స్పీక్ టు ద టీచర్స్ అని చేసి దే హెల్ప్ చేసేవారు. ఇంకో 2-3 మంత్స్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి, వాట్ డూ వీ డూ అని. సో రెండు ప్యారలల్గా చేసి అలా క్రికెట్ డెఫినెట్గా ఫ్యూ ఇయర్స్ ఆడానండి. అలా దట్ వాజ్ ఇంట్రెస్ట్. సో ఈ స్పోర్ట్స్ సైకాలజీ చేయాలి అని అనే థాట్ ఎందుకు వచ్చింది సార్? అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండి. అప్పుడు అందరూ చూస్తే కనుక స్పోర్ట్ ఆడిన వాళ్ళు మ్యాక్సిమం గో టువర్డ్స్ కోచింగ్.
యా బికాస్ దే ప్లేడ్ దట్ స్పోర్ట్ ఫర్ మెనీ ఇయర్స్. ఒక లెవెల్లో ఆడారు, దే అండర్స్టాండ్. ఇందాక అనుకున్నట్టు కాన్ఫిడెన్స్ కానీ ఈ టాపిక్స్ గురించి వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు దే విల్ గో ఇన్ టు ద కోచింగ్ ఆస్పెక్ట్ బికాస్ దే ఫీల్ దట్ దే కెన్ టీచ్ ద యంగ్స్టర్స్. బట్ వెన్ వీ లుక్ ఎట్ ఇట్ కదండి, ఫిజికల్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు మనం అన్నట్టు టెక్నిక్ ఆఫ్ అ యా యా పర్టికులర్ స్పోర్ట్, ఫిట్నెస్ అని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనము, అలానే మెంటల్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఫర్ ఎవ్రీ స్పోర్ట్స్ మ్యాన్. ఐ థింక్ ఆ ఆస్పెక్ట్స్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ కల్పించాయి. ఇప్పుడు ఇందాక అన్నట్టు హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. ఓకే ఇప్పుడు ఒక కిడ్ని మోటివేట్ ఎలా చేయాలి, ఇంకా ఫోకస్ ఎలా పెంచాలి, ఆడుతున్నప్పుడు ఎలా ఎలా ఆడాలి, ఇంకా ప్రెషర్ ఎవ్రీ మ్యాచ్లో అందర్ కిడ్స్ యంగ్స్టర్స్ విల్ గో త్రూ దట్ ప్రెషర్ డిఫరెంట్ వేస్. అది ఎలా, హౌ కెన్ వీ హెల్ప్ దీస్ కిడ్స్ ప్రెషర్ తగ్గించడానికి ఎలా ఏం చేయాలి, ఇంకా ఫెయిలియర్ మెయిన్. ప్రతి వాళ్ళు ఆడిన మ్యాచ్ గెలవరు, ఎవరు ఓడిపోతుంటారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ కోచెస్ అండ్ సైకాలజిస్ట్ టు టెల్ దెమ్ దట్ ఇట్స్ ఓకే టు ఫెయిల్, టు లెర్న్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ప్లే అగైన్. దట్ ఓకే ఈస్ ఆ కాన్సెప్ట్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించి దెన్ ఐ సెడ్ ఓకే ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ డీపర్, అండ్ ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి స్పోర్ట్స్ సైకాలజీలో. ఇట్ ఈస్ టు మేక్ ద బిగినింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్, హౌ వీ కెన్ హెల్ప్ ద యంగ్ స్పోర్ట్స్మెన్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ స్పోర్ట్స్మెన్ కూడా. ఈ మధ్య మీరు చూస్తే దే టాక్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ద మెంటల్ టఫ్నెస్ ఆఫ్ అ ప్లేయర్ అంటారు. యా సో ఇట్స్ ఆల్ కమ్స్ ఫ్రమ్ దీస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఓకే సార్, యూత్ డెవలప్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ అథ్లెటిక్ డెవలప్మెంట్ కోసం ఏం చేయమంటారు సార్? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కిడ్స్‌లో మనము ఇందాక అన్నట్టు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేపియాలి. పేరెంట్స్‌కి ఆల్వేస్ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్‌లో కిడ్స్‌ని స్పోర్ట్స్‌కి ఇంట్రడ్యూస్ చేయాలి అనేది. సో అలా చూస్తే గనుక సైకాలజీలో ఒక మోడల్ ఉంటుందండి. ఐ ఓకే థింక్ ఇట్ విల్ వర్క్ మోర్ ఆఫెన్ ఆర్ నాట్. కిడ్స్‌లో ఏంటి అంటే గనుక మనం అన్ని చూస్తాం. పిల్లలు 0-6 ఇయర్స్ పుట్టిన తర్వాత బేసిక్ మూవ్‌మెంట్స్ నేర్చుకుంటారు. 6 ఇయర్స్ వరకు దే విల్ నడవడం స్టార్ట్ చేస్తారు. 2 ఇయర్స్‌కి అండ్ అంత బేసిక్ మూవ్‌మెంట్స్. 6 తర్వాత ఈజ్ అ గుడ్ ఏజ్ ఫర్ దెమ్ టు గెట్ ఇంట్రడ్యూస్ టు స్పోర్ట్స్ అండి. ఓకే అందుకే ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇఫ్ మల్టిపుల్ స్పోర్ట్స్‌కి ఇంట్రడ్యూస్ చేస్తే కిడ్స్‌ని కూడా జస్ట్ ఆ ఏజ్ గ్రూప్‌లో ఏంటంటే ఆ 6-9 ఇయర్స్ వరకు బేసిక్ ఫండమెంటల్ మూవ్‌మెంట్స్ నేర్చుకుంటారు. అంత స్కిల్ వరకు కూడా ఎళ్ళరు. ఓకే మోటార్ స్కిల్స్, కోఆర్డినేషన్ స్కిల్స్, టీమ్ స్కిల్స్, వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతున్నారా లేదా, టీమ్‌లో ఎంజాయ్ చేస్తున్నారా లేదా, అవే అంతవరకే అది నేర్పిస్తే బావుంటది వాళ్ళకి. అవి ఓకే బాగా ఉరుకుతున్నారా లేదా, యాక్టివ్ ఉన్నారా లేదా ఆ 6-9 ఇయర్స్ వరకు. తర్వాత ఒక్కసారి 8-9 ఇయర్స్ నుంచి వీ కెన్ స్లోలీ ఇంట్రడ్యూసింగ్ ద స్పెసిఫిక్ స్పోర్ట్స్ రిలేటెడ్ స్కిల్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే అంటే ఇప్పుడు క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఎన్నో స్పోర్ట్స్‌కి స్కిల్ వైజ్ కొన్ని సెపరేట్ స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి నేర్చుకోవడానికి. ఓకే అంటే టెన్నిస్ ఆడాలంటే అజిలిటీ మూవ్‌మెంట్స్ ఉంటుంది. బ్యాడ్మింటన్‌కి ఫ్రంట్ మూవ్‌మెంట్, బ్యాక్ మూవ్‌మెంట్, ఆ టెక్నిక్, ఆ స్పోర్ట్ ఆడడానికి ర్యాకెట్ ఎలా పట్టుకుంటారు, క్రికెట్‌లో బ్యాట్ ఎలా పట్టుకోవాలి, బాల్ ఎలా వేయాలి, అలా ఆ స్పెసిఫిక్ స్కిల్స్ 8-9 నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే That is a good age to do that, 8 to 12 years. Also this is a good age అండి. They will physically also develop. They will start becoming stronger. ఓకే అండ్ వాళ్ళలో ఎండ్యూరెన్స్ పెరుగుతుంది ఈ ఏజ్‌లో 8-12 వాళ్ళకి. అందుకే మనం ఎప్పుడు అంటుంటాం, పిల్లలు అరే ఎక్కువ తిన్నట్టే అనిపియదు కానీ వాళ్ళు ఆడుతూనే ఉంటారు గంట 2 గంటలు. ఆ టైంలో వాళ్ళకి ఆ ఎండ్యూరెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళకి స్కిల్‌తో పాటు ఫిట్‌నెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసి నేర్పిస్తే అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది లాంగ్ టర్మ్ ఉంటుంది వాళ్ళకి ఆ 12 వరకు. ఓకే ఇంకా 12 నుంచి ఏమంటే ఇంకా స్పెసిఫిక్ కంపీట్ చేయాలి. ఓకే ఇంకా అప్పుడేంటి, ఇప్పుడు ఈ మధ్య మనకు అందరు స్టేట్ లెవెల్ అండర్ 11 నుంచే స్టార్ట్ అవుతాయి. అండర్ 11, అండర్ 14 నుంచే స్టేట్ స్టార్ట్ అయిపోతుంది మ్యాచెస్. సో దే విల్ స్టార్ట్ లెర్నింగ్ టు కంపీట్ విత్ అదర్ టీమ్స్ ఓకే 11-15 వరకు. సో దట్ ఈస్ ఆల్సో ద గుడ్ ఏజ్ టు ఇంట్రడ్యూస్ స్పోర్ట్స్ సైకాలజీ అండి. మెంటల్ ఓకే ట్రైనింగ్ ఇందాకన్నా యా అన్నట్టు యా దట్ ఈస్ అ గుడ్ ఏజ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ అండ్ మేక్ దెమ్ అవేర్. కాన్ఫిడెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ప్రెషర్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్, ఎందుకు ఎమోషన్స్ హ్యాండిల్ చేయాలి. వాళ్ళకు కూడా దే విల్ ఫీల్ దట్ ఎమోషన్స్ ఎవ్రీ టైమ్ దే స్టెప్ ఆన్ టు ద గ్రౌండ్ ఆర్ ఎరీనా ఇన్ స్పోర్ట్స్. సో హౌ టు హ్యాండిల్ దెమ్ అనేది దట్ ఈస్ అ గుడ్ టైమ్ టు ఇంట్రడ్యూస్ అండి. సో ఇట్లా ఈ మోడల్ వైజ్ వెళ్తే పేరెంట్స్ కూడా ఇఫ్ దే అండర్స్టాండ్ లిటిల్ బిట్ కాన్సెప్ట్స్ ఆఫ్ దీస్ థింగ్స్, ఐ థింక్ కిడ్స్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే సార్, మీ కెరియర్లో ఇప్పటివరకు మీరు మెంటర్ చేసినప్పుడు ఎవరైనా సైకాలజీ పరంగా చైల్డ్ సైకాలజీ అతి క్లిష్టమైన ఒక కేస్ మీ దగ్గరకు వచ్చిందంటే ఏం చెప్తారు సార్? అంటే కామన్ చాలా వస్తాయండి. అంటే ఎలా అంటే ఓవర్కమ్ ఎలా అయ్యారు? ఎలా అయ్యానంటారా, చాలా ఏంటంటే నాకు పేరెంట్స్ మాట్లాడుతూ ఏమంటారంటే మా కిడ్ చాలా యాక్టివ్ ఉంటాడు యా కానీ ఓడిపోగానే ఒక షెల్లోకి వెళ్ళిపోతాడు. యా ఒక
ఒక 2-3 గంటలు మాతో మాట్లాడు, ఆర్ నెక్స్ట్ డే కూడా మాట్లాడు. అంటే ఇంత యాక్టివ్ ఉండేవాడు ముందు సడన్గా ఒక మ్యాచ్ ఏదైనా ఫెయిల్ అవ్వగానే, ఏదైనా ఇట్ కెన్ బి ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్, అవ్వగానే ఆ షెల్లోకి వెళ్ళిపోయి కొంచెం ఫీల్ డిజెక్టెడ్, అరే ఏంటిది అని. సో అక్కడ ఇట్ ఈస్ ఆ సిచ్యువేషన్లో సైకాలజిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్ టు టెల్ దెమ్ దట్ ప్రెషర్ వైజ్ చూస్తే కనుక ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, నార్మల్. ప్రెషర్ లేకపోతేనే ప్రాబ్లం అండి. నేను అదే చెప్తుంటాను, ప్రెషర్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ అట్ ఆల్. ఫర్ కిడ్స్ కూడా వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు వాళ్ళకి అడుగుతాం మేము, మీ ఐడల్ ఎవరు అని. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ స్పోర్ట్స్ ఐడల్ ఉంటారు. వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ దే మస్ట్ హ్యావ్ గాన్ త్రూ ట్రిమెండస్ ప్రెషర్ టు గెట్ దేర్. వాళ్ళకి ఏది ఉట్టి సక్సెస్ త్రూ రాదు. సో వాళ్ళకి చెప్పి టు మేక్ దెమ్ ఫీల్ దట్ ఇట్స్ ఓకే, దిస్ ఈస్ అ కామన్ థింగ్. నువ్వు గెలిచినప్పుడు ఇంకోళ్ళు ఎవరో ఓడిపోయారు, వాళ్ళు దే విల్ మస్ట్ బి గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. టు మేక్ దెమ్ అండర్స్టాండ్. అండ్ ఎవ్రీ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ వాళ్ళతో ఉంటే కనుక యూ విల్ సీ దట్ చేంజ్ అండి ఆటోమేటిక్లీ. 1 వీక్ 2 వీక్స్ అండ్ మంత్ 2 monthsలో పేరెంట్స్ వచ్చి చెప్పారు నాకు, అరే ఇప్పుడు నా ఈవెన్ దో హీ లాస్ట్ హీ స్టిల్ ఎంజాయింగ్, అరే ఓడిపోయినా కూడా హీ డిడ్ దీస్ థింగ్స్ వెరీ వెల్, సో హీ స్టిల్ హ్యాపీ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. సరే ఇవి బాగా చేశాను ఆ లెర్నింగ్ వైజ్ తీసుకుంటే కనుక ఎవ్రీ ఫెయిలియర్, I think that is the best way, and that's happened to many of kids, and that makes me very happy to hear that అనమాట. ఓకే సార్, స్పోర్ట్స్ పర్సన్సే కానివ్వండి, కామన్ మ్యాన్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అసలు? కరెక్ట్ అండి, ఫస్ట్ మనం కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది సెల్ఫ్గా మనం మోటివేట్ చేసుకోవాలి. అది ఎలా అంటారు? అంటే చాలా ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్ మెన్. ఇది ఇప్పుడు ఇందాక మేము మోటివేషన్ గురించి మాట్లాడినట్టు, ఒక్కసారి వచ్చారు ఇప్పుడు కిడ్స్ అందరూ వచ్చారు, అకాడమీకి వెళ్తున్నారు, ఎక్కడో స్పోర్ట్స్ వెళ్తున్నారు, నేర్చుకుంటున్నారు. స్లోలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ దే హ్యావ్ టు బి రెగ్యులర్ టు ప్రాక్టీస్ అండి. ఓకే, ఒకటి ఏదన్నా నేర్చుకుంటూ ఉంటే రెగ్యులర్గా దాని మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి. ఇప్పుడు ఏం చేయకుండా నేను సడన్గా ఒక మ్యాచ్ ఆడాను అనుకోండి, అలా చూస్తే ఎగ్జామ్స్ కూడా ప్రిపరేషన్ లేకుండా వెళ్తే మనకి ఆ కాన్ఫిడెన్స్తో రాయలేము, ఆ ప్రెషర్ మనం ఇంకా ఫీల్ అవుతాం. సో కాన్ఫిడెన్స్ బిల్డ్కి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే రెగ్యులర్గా యూ హ్యావ్ టు టర్న్ అప్ టు ప్రాక్టీస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ కోచెస్ ఆల్సో టు టెల్ దెమ్ ప్రాక్టీస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ఎవ్రీ డే. ప్రిపరేషన్ అనేది స్పోర్ట్స్లో కొంచెం డిఫరెంట్ అండి. ప్రాక్టీస్ ఈజ్ యువర్ ప్రాక్టీసింగ్ ద స్కిల్స్. ఇప్పుడు బ్యాటింగ్ ఎలా చేయాలి, బౌలింగ్ ఎలా చేయాలి, ర్యాకెట్ ఎలా పట్టుకోవాలి, ఎలా కొట్టాలి, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, ఇవన్నీ ఉంటాయి స్పోర్ట్స్లో, డిఫరెంట్ స్పోర్ట్స్లో. అది ప్రాక్టీస్. ప్రిపరేషన్ యూఆర్ టెలింగ్ ద కిడ్స్ ఒక మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది, ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, అది ప్రిపేర్ చేస్తే కిడ్స్ని దే విల్ ఫీల్ కాన్ఫిడెంట్ వన్స్ దే గో ఇన్ టు డైరెక్ట్లీ మ్యాచ్. దట్ మీన్స్ ఎందుకంటే దే ఎక్స్పీరియన్స్ దట్ సిచ్యువేషన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సడన్గా వాళ్ళని మ్యాచ్లో పెట్టేసే కన్నా మ్యాచ్లో పెడితే కూడా ఓకే, దే విల్ లెర్న్ ఆల్సో. ఓ ఈ ఈ ఈ విషయాలు నేను తప్పు చేశాను ఆర్ మిస్టేక్స్ చేశాను, దే కెన్ కమ్ బ్యాక్ అండ్ ప్రాక్టీస్ దోస్ థింగ్స్ అండ్ అగైన్ గో. సో టు డూ దిస్ రెగ్యులర్లీ, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇంకోటి నేను ఆల్వేస్ చెప్తాను కిడ్స్కి, నెవర్ టాక్ నెగటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆల్వేస్ దే షుడ్ బి పాజిటివ్ టాక్. కిడ్స్ కూడా దే విల్ ఫీల్ దట్ హే ఇట్స్ నాట్ అబౌట్ ఆల్వేస్ విన్నింగ్, ఇట్స్ అబౌట్ did I give my best or not, and leave the result aside. So they will a confident regular ప్రాక్టీస్కి వెళ్ళి దే ఆల్రెడీ అట్మాస్ఫియర్ ఫేస్ అయితే కనుక ఆ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మాట్లాడుకుంటే పేరెంట్స్ కానీ ప్లేయర్స్ కూడా మేము అదే చెప్తాం. అందుకే ప్లేయర్స్కి నెవర్ బీ టూ సెల్ఫ్ క్రిటికల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ నెగిటివిటీ మాట్లాడుకోకండి. ఓడిపోయినా కూడా పర్లేదు, మీరు 0 అవుట్ అయ్యారు, ఇవాళ అస్సలు పర్ఫామ్ చేయలేకపోయినా కూడా దట్స్ ఓకే. యూ డోంట్ హ్యావ్ టు టాక్ టూ నెగిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాం. అప్పుడు అలా పాజిటివ్ మాట్లాడుతుంటే యూ విల్ ఫీల్ దట్ పాజిటివ్ ఎనర్జీ వెన్ యూ గో ఇన్ టు మ్యాచ్ ఆల్సో. సో దట్ విల్ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండి. ఓకే, పేరెంట్స్ విషయానికి వస్తా సార్, నాట్ స్టడీస్, స్పోర్ట్స్, ఇట్లా వేరే సెక్టార్స్లో కూడా కంపేర్ చేస్తుంటారు పిల్లల్ని. ఆ బాబు చూడండి ఎలా చదువుతున్నాడు, ఆ బాబు చూడు స్పోర్ట్స్లో ఎంత హై పొజిషన్లో, ఇట్లాంటి క్రిటిసైజ్లు వింటూ ఉంటాం. పిల్లలు కూడా మనతో కొంతమంది చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, మ్యామ్ మమ్మీ డోంట్ కంపేర్ విత్ అదర్స్ అనేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? ఐ థింక్ దట్ ఈస్ అంటే పాజిటివ్ గా తీసుకోవచ్చు అంటారా? కానీ పిల్లల్లో ఒక బీజం నాటుకుపోతుంటది కంపారిజన్ వద్దు అని. కరెక్ట్, కానీ అది కష్టం. యూజువల్లీ అందరు పేరెంట్స్ అంటూ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు డూ దట్ జడ్జ్మెంట్ చేసేస్తారు కిడ్స్ని. దట్ అరే నీ ఏజ్ సేమ్, వాడు ఎంత బాగా ఆడుతున్నాడు, నువ్వు ఎందుకు ఆడట్లేదు, ఆర్ ఇట్లా జస్ట్ కంపారిజన్ వచ్చేస్తుంది. సో అక్కడే దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ అ కోచ్ రోల్ బికమ్ సో ఇంపార్టెంట్, అ సైకాలజిస్ట్ రోల్ కానీ బికమ్ సో ఇంపార్టెంట్. బికాస్ పేరెంట్స్ ఈవెన్ దో దే సే దోస్ థింగ్స్ బట్ దే ఆల్వేస్ వాంట్ గుడ్ థింగ్స్ ఫర్ యూ as parents. So it is our role as coach kani, psychologist kani, to tell them that hey, okay, it's okay, let they are judging, but you
హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద కిడ్స్ పొటెన్షియల్ ఈస్ అండ్ గివ్ దట్ గోల్స్. ఇందాక అన్నట్టు స్మాల్ గోల్స్ సెట్ చేసి ప్రాక్టీస్కి రెగ్యులర్ రా ఫస్ట్, దట్ విల్ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్. ఆ ఫియర్ తీసేస్తే కనుక మనం ప్రెషర్ హ్యాండ్లింగ్లో కానీ, ఇందాక మనం అన్నట్టు డీలింగ్ విత్ ఫెయిలియర్ కానీ, యాజ్ అ కోచ్ ఇఫ్ యూ ఇన్స్టిల్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ దట్ దిస్ ఈజ్ నార్మల్ యాజ్ అ స్పోర్ట్స్మెన్, పేరెంట్స్ విల్ కాల్. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రెషర్ కిడ్స్ ఓవర్ థింకింగ్ చేయడం మూలంగా కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక మ్యాచ్కి పేరెంట్స్ వచ్చి చూస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూస్తున్నారు, ఒక క్రౌడ్ ఉన్నారు అంటే దే విల్ ఫీల్ దట్ ప్రెషర్. బట్ అది ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఓకే టు హ్యావ్ ప్రెషర్ అండి, ఎందుకంటే ఇట్ షోస్ దట్ యూ కేర్. స్పోర్ట్స్ మెన్ కూడా ఏం ప్రెషర్ లేదు అంటే ఆ క్యాజువల్నెస్ క్రీప్ అయిపోతుంది. దానికన్నా ఇట్ ఈస్, ఎవరినైనా స్పోర్ట్స్ అడిగితే కనుక ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ ప్రెషర్, బట్ యాజ్ అ స్పోర్ట్స్ మెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ యూ మేనేజ్ దట్ ప్రెషర్, అది ఇంపార్టెంట్. సో అందుకు ఇట్ చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయండి. సో మేము స్పోర్ట్స్ మెన్ ఈవెన్ దో దే ఆర్ ఫీలింగ్ దట్ ప్రెషర్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటాం, పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, దే విల్ ఫీల్ దట్ ప్రెషర్, బట్ వీ విల్ టెల్ దెమ్ హౌ టు హ్యాండిల్ దిస్ ప్రెషర్ అనేది. సింపుల్ ఉంటాయండి టెక్నిక్స్ చూస్తే కనుక ప్లేయర్స్కి. బ్రీదింగ్ టెక్నిక్స్తో యూ కెన్ సో వెల్ కంట్రోల్ యువర్ ప్రెషర్. ఐ మీన్ ఆ నర్వస్నెస్ ఉంటుంది కదా, ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఒక్కొక్కసారి నర్వస్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ ఉంటుంది కిడ్స్కి. ఏమవుతుంది మ్యాచ్లో, ఓడిపోతే ఏమంటారు నన్ను, మీరు ఇందాక అన్నట్టు అలా అన్నీ ఉంటాయి. సో సింపుల్ టెక్నిక్స్, బ్రీదింగ్ టెక్నిక్స్తో యూ కెన్ గెట్ యువర్ బాడీ బ్యాక్ టు నార్మల్. ఏ మ్యాచ్ ఉన్నా కూడా మ్యూజిక్ నేను కిడ్స్కి చెప్తుంటాను, బేస్డ్ ఆన్ కొంతమంది కిడ్స్ ఇందాక అన్నట్టు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. ఓ ఈ మ్యాచ్ నాకు చాలా ఈజీ, ఇది నేను ముందు గెలిచాను ఈ మ్యాచ్, సో వాళ్ళు నేను ఆడేద్దాం మ్యాచ్ అని కొంచెం అలా ఉంటారు హైపర్ యాక్టివ్. కొంతమంది ఏమో లాస్ట్ టైం ఈ మ్యాచ్ ఓడిపోయాం వీళ్ళతో, ఆర్ ఈ గ్రౌండ్ నాకు లాస్ట్ టైం నేను సరిగ్గా ఆడలేదు ఈ గ్రౌండ్లో, సో అలా ఉంటారు. సో ఒక్కొక్క టెక్నిక్ వీ కెన్ ట్రై మల్టిపుల్ టెక్నిక్స్ ఆన్ యంగ్స్టర్స్ విచ్ విల్ వర్క్ దెమ్ గ్రేట్. కొంతమంది అంటారు నాకు ఇది ఎక్కువ ఈ టెక్నిక్ సరిగ్గా పనిచేయలేదు, దట్స్ ఫైన్. బ్రీదింగ్ ఈజ్ వన్. మ్యూజిక్ వినమంటాం మ్యాచ్కి వచ్చే ముందు, డ్యూరింగ్ వెన్ యూఆర్ కమింగ్ ద మ్యాచ్, దట్ విల్ హెల్ప్ దెమ్ కామ్ దే నర్వ్స్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకొక కాన్సెప్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను, విజువలైజేషన్ అండి. ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మెన్ మీరు అడిగితే కనుక అంటారు విజువలైజేషన్ ఆర్ ఇమేజరీ. ఇప్పుడు లేటెస్ట్గా అంటే కనుక ఏంటంటే, మీరు యాజ్ అ ప్లేయర్ జస్ట్ 5 minutes you sit in a nice space and think about doing very positively in that match. Think about you going to the ground, think about you playing that match in a very positive manner. నేను మంచిగా ఆడాను, ఎక్కువ మిస్టేక్స్ చేయలేదు. when you're thinking positively about yourself, imagining you playing, more often or not it will show that when you're actually playing in the ground. అండ్ దట్ ఈస్ ఆల్సో కమ్స్ విత్ ప్రాక్టీస్ అండి. ఇప్పుడు ఒకసారి విజువలైజేషన్ నేర్చుకొని నేను వెళ్ళగానే మంచిగా పర్ఫామ్ చేసేస్తాను కాదు. దీస్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ విచ్ దే షుడ్ ప్రాక్టీస్. మనం అంటాం కదండి, ఈజ్ టాలెంట్ ఓన్లీ ఇనఫ్ ఫర్ స్పోర్ట్స్ మెన్ అంటే నాట్ ఎట్ ఆల్. టాలెంట్ ఈస్ గుడ్, బట్ హౌ యూ బిల్డ్ ఇట్ అప్ విత్ హార్డ్ వర్క్, ఐ మీన్ హౌ యూ యాడ్ దీస్ థింగ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేకపోతే 10 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉండొచ్చు, బట్ హౌ యూ ఛానలైజ్ దిస్ టాలెంట్, అక్కడ కోచ్ రోల్, పేరెంట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అప్పుడు. సో ఇట్ ఈస్ యూ గివ్ దట్ టైమ్, షో దట్ పేషెన్స్ విత్ ద కిడ్ అండ్ యూ విల్ సీ దట్ రిజల్ట్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. యాజ్ ఎ కోచ్గా మీరు, ఒక కోచ్ వచ్చి మోటివేషన్ ఇవ్వడం కన్నా ఒక స్పోర్ట్స్ పర్సన్కి తనకు తాను మోటివేట్ చేసుకోవడం అనేది ఎంతవరకు ముఖ్యం? సెల్ఫ్ టాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందాక నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఇవన్నీ తీసినా కూడా కాన్ఫిడెన్స్ అని మాట్లాడుకున్నాము, హౌ టు బీ ఫోకస్డ్, హౌ టు హ్యాండిల్ ప్రెషర్ అని అనుకున్నాము. ఇవన్నిట్లో కూడా సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడు వస్తుందంటే when there is that fun and enjoyment on part of that youngsters, on part of the sportsmen. If they are feeling that they are enjoying this particular sport, if they are feeling that fun aspect is there along with the learning, they will get self motivated. Because appudu coach, పేరెంట్స్ ఎంత చెప్పినా వన్స్ దే స్టార్ట్ ఎంజాయింగ్ దట్ స్పోర్ట్ అండ్ వన్స్ దే విల్ ఫీల్ దట్ దే విల్ షో ద రిజల్ట్స్. ఇప్పుడు మనకు ఆ స్మాల్ గోల్స్ అచీవ్ అయ్యాం, ఇప్పుడు ఒక 1 month ఒక గోల్ పెట్టుకున్నాం, ఈ స్కిల్ నేర్చుకోవాలని, అది ఒకసారి అచీవ్ అవ్వగానే దే విల్ ఫీల్ దట్ హే, ఈ చిన్న గోల్స్ ఐ కెన్ అచీవ్, దట్ మీన్స్ ఐ కెన్ డూ దిస్. ఆ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది అప్పుడు. అందుకే కొంతమందికి మనం ఎవ్రీడే ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఫైన్ ఫర్ ఇనీషియల్లీ ఆ మోటివేషన్ ఇవ్వడానికి పేరెంట్స్ చాలా వెళ్ళాలి, అకాడమీకి వెళ్ళాలి, నేర్చుకోవాలి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ ఇట్స్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్ టు డూ దట్. బట్ సమ్ టైమ్స్ మీరు చూస్తారు కొన్ని అలా ఒక 2 months చేయగానే మనం లేపక్కర్లేదు కిడ్స్ని కూడా ప్రాక్టీస్కి వెళ్ళడానికి కానీ ఎక్కడికి ఫోర్స్ చేయక్కర్లేదు. దే విల్ బీ రెడీ, దే విల్ బీ motivated to go there because they are having a good time there. They're enjoying that sport, they're enjoying learning that new skill in that sport, they're enjoying performing. So and they're taking that sport in the right way, even failures for that matter. That is where self motivation unte inka nothing like it takes time.
మీన్ కొంతమంది కిడ్స్కి తొందరగా వస్తుంది, కొంతమందికి ఇందాక అన్నట్టు వస్తుంది. బట్ ఐ థింక్ వన్స్ దట్ దే స్టార్ట్ ఎంజాయింగ్ దట్ స్పోర్ట్, I think it will be difficult to stop the kid. They'll enjoy that sport and play for a longer time. Okay. Sir, how to handle the pressure, sir? సో ఇంపార్టెంట్ అండి. ఇందాకన్నా దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ చెప్పాను. అందులో పార్ట్లో కూడా ఇందాకన్నా బ్రీతింగ్ అని గురించి మాట్లాడుకున్నాము, మ్యూజిక్ అని చెప్పాను, విజువలైజేషన్, సెల్ఫ్ టాక్, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ టు హ్యాండిల్ ప్రెషర్ అండి. ఆల్సో వీ టెల్ ద కిడ్స్ దీస్ డేస్ టు హ్యావ్ అ ప్రాపర్ రొటీన్. రొటీన్ ఈజ్ అ గుడ్ వే ఆఫ్ టేకింగ్ అవే ద ప్రెషర్ అండి. ఎందుకంటే ఇప్పుడు కిడ్స్కి రొటీన్ కానీ రీసెట్ కానీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఏదైనా స్పోర్ట్ ఆడుతుంటే ఇఫ్ దే ఫాల్ ఇన్ టు అ రొటీన్ దే విల్ ఫర్గెట్ అబౌట్ దట్. ఇప్పుడు మనం ఏదైనా గ్రౌండ్కి వెళ్ళి మ్యాచ్ ఆడుతున్నాం, మనకన్నా ఇందాక ప్రెషర్ ఎప్పుడు వస్తుందంటాం, ఎవరైనా చూస్తుంటే చాలామంది, ఇప్పుడు మన పేరెంట్స్ చూస్తున్నారు, చాలామంది క్రౌడ్ చూస్తున్నారు, అక్కడి నుంచి కిడ్స్ విల్ స్టార్ట్ ఓవర్ థింకింగ్ అండ్ ప్రెషర్ తెచ్చుకుంటారు. ఇఫ్ దే ఫాల్ ఇన్ టు అ రొటీన్, ఇఫ్ ద కోచ్ టెల్ దెమ్ దట్ హే గ్రౌండ్కి రాగానే మీరు ఫస్ట్ వార్మప్ చేయాలి, వార్మప్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీస్ చేయాలి, దీస్ ఆర్ ద బేసిక్ రొటీన్ ప్రిపరేషన్స్ విచ్ యూ డూ ఫర్ ఎవ్రీ స్పోర్ట్. ఆ రొటీన్ సెట్ చేయడం మూలంగా దే విల్ ఫోకస్ మోర్ ఆన్ ద రొటీన్ ఆస్పెక్ట్, సో దట్ అప్పుడు కొంచెం ప్రెషర్ అనేది పక్కకి వెళ్తుంది. ఏమీ చేయకుండా ఆ రొటీన్ సెట్ చేయకపోతే దట్ విల్ ఆటోమేటిక్లీ స్టార్ట్ బిల్డింగ్ దట్ ప్రెషర్, ఆటోమేటిక్లీ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో దట్స్ వై రొటీన్ సెట్ చేసుకుంటే కనుక ప్లేయర్స్ దట్ విల్ హెల్ప్ దెమ్ టు హ్యాండిల్ ద ప్రెషర్ వెరీ వెల్ అండి. ఓకే సార్, నవ్వేడేస్ చూసుకున్నట్టయితే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు, ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయినరని, మదర్ తిట్టారని, చాలా ఆస్పెక్ట్స్ వింటున్నాం. సో ఎందుకు జరుగుతుందంటారు సార్ ఇలాంటివి? అంటే మన సోషల్ మీడియా పెరిగిపోవడం వలన, లేకపోతే కమ్యూనికేషన్ లేకపోవడం వలన, పేరెంట్స్కి కిడ్స్కి కమ్యూనికేషన్స్ లేకపోవడం వలన? ఐ థింక్ సోషల్ మీడియా ఆల్సో హ్యాస్ అ రోల్ అండి. ఐ మీన్ ఇందాక అన్నట్టు మేము చిన్నప్పుడు ఆడేటప్పుడు ఐప్యాడ్ లేవు, ఇంత అవేర్నెస్ ఫర్ అవుట్ సైడ్ కూడా లేదు మాకు. మేము వీఆర్ ఓన్లీ ఛానలైజ్ టు ఆ స్పోర్ట్ ఆడడం ఇది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మ్యాచ్ అవిన వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది, మ్యాచ్ మధ్యలోనే తెలిసిపోతుంది. కొన్ని స్పోర్ట్స్లో అయితే మనం ఆడలేదు అని వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోతుందో, ఇవాళ మా ఆడలేదా అని తెలిసిపోతుంటుంది పేరెంట్స్కి. సో ఆ ఫియర్ కూడా అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది కిడ్స్లో. అరే ఇప్పుడు నేను ఆ సోషల్ అవేర్నెస్ మూలంగా కానీ ఇందాక అన్నట్టు, సో దాని మూలంగా ఆ ఫియర్ పెరగడం వల్ల ఏమనుకుంటారు అందరూ, దట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ ద కిడ్స్ ఆస్పెక్ట్. అండ్ నేను అన్నట్టు నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్, దట్ ఈస్ ద సేమ్ విత్ ఎగ్జామ్స్. ఆ ప్రెషర్ ఫీల్ అవ్వడం మూలంగా. బట్ ఐ థింక్ schools are doing great job to tell them that it's fine, it's okay. That is where ఇందాక అన్నట్టు కోచ్, if they make them feel that it is okay, failure is not a full stop అండి, failure is the first step for learning అని తీసుకుంటే ప్లేయర్స్, ఇట్ విల్ హెల్ప్ దెమ్ సో మచ్. అందరు ఇట్ ఇస్ సో కామన్. ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఆర్ తక్కువ మార్క్స్ వచ్చాయి కానీ, ఆర్ స్కోర్ కొట్టలేదని కానీ, పర్ఫామ్ చేయలేదు అనుకుంటే కనుక అసలు ముందుకే వెళ్ళాం, ఇంకా అక్కడితో ఆపేయాల్సి వస్తుంది. దే విల్ చాలా కెరియర్స్ ఆగిపోతాయండి అలా అనుకుంటే కనుక, బికాస్ దే విల్ టేక్ ద ఓనర్స్ కంప్లీట్లీ ఆన్ దెమ్ సెల్ఫ్స్. ఇక్కడే సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ to tell them to understand. Sometimes if parents can understand these things from a mental training point of view, psychology, hey, ఇది ఓకే, ఓడిపోతే ఇట్స్ ఫైన్, ఇట్స్ ఇందాక అన్నట్టు కోచ్ కానీ చెప్తుండాలి. మీ ఐడల్స్, మీ ఇన్స్పిరేషనల్ లీడర్స్ కూడా వాళ్ళు ఓడిపోయే ఇక్కడ వరకు వచ్చారు. కంటిన్యూస్గా ఎవరికి సక్సెస్ రాదండి, ఏదో ఒక టైంలో. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్లో చాలా అంటే చాలా సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఇంజురీస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ వైజ్ ఉంటుంది, ఫిట్నెస్ వైజ్ సెట్ బ్యాక్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ థింగ్. సో ఆ సపోర్ట్ సిస్టమ్, మంచి పేరెంట్స్, ఇఫ్ టు గివ్ దెమ్ సపోర్ట్ దేర్ ఈజ్ సో ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ ద కిడ్ నోస్ దట్ ఓకే, ఇట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈస్ టర్న్ అప్ ఎవ్రీ డే అండ్ ప్రాక్టీస్, దట్స్ ఇట్. ఇందాకన్నట్టు ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే కిడ్స్, అవుట్కమ్ ఇప్పుడు ఏంటి పేరెంట్స్ ఇందాక నేను అన్నట్టు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ క్విక్ రిజల్ట్స్. దానికన్నా ఇఫ్ దే ఫోకస్ ఆన్ నేర్చుకుంటున్నారా లేదా ఆ స్పోర్ట్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్ కానివ్వండి, ఏదన్నా ఇఫ్ ఆర్ దే థరో విత్ దట్ లెర్నింగ్ ప్రాసెస్ చూస్తే కనుక రిజల్ట్స్ విల్ కమ్ అండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్, ఇట్ విల్ కమ్. ఇట్ ఇస్ ఇఫ్ నాట్ ఇన్ స్పోర్ట్స్ కానివ్వండి, ఎగ్జామ్స్లో ఎక్కడో అక్కడ ఈ కాన్సెప్ట్స్ యాజ్ అ కిడ్ వీళ్ళు ఏవైతే నేర్చుకుంటారో డెఫినెట్గా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. యాజ్ ఎ క్రికెట్ కోచ్గా, యాజ్ ఎ స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా సార్, అండ్ ఆల్సో రాబోయే ఇప్పుడు యూత్ కొత్తగా రాబోయే క్రికెటర్స్కి కానివ్వండి, మీరిచ్చే వాళ్ళకి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఐ థింక్ ద బెస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు ఈస్ టు హ్యావ్ అ గుడ్ టైమ్ అండి, ఎంజాయ్ ద స్పోర్ట్. ఇప్పుడు ఈ కిడ్స్ కూడా, ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అందరూ దే విల్ ఎంజాయ్ ఇట్ మోర్ వన్స్ దే విల్ స్టార్ట్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. దే లెర్నింగ్లో కూడా దే నేర్చుకుంటారు, దే విల్ ఎంజాయ్ లెర్నింగ్, దే ఎంజాయ్ గోయింగ్ దేర్, దే ఎంజాయ్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్. ఆ హార్డ్ వర్క్ చేయడం ఆల్సో దే స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. వన్స్ దే స్టార్ట్ డూయింగ్ దట్, దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద పేరెంట్స్
దట్ ఒక స్పోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే కిడ్స్లో. అందుకే ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఓకే ఫర్ కిడ్స్ ఆ ఇనీషియల్ 8 to 10 ఇయర్స్లో మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడిపించడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా నేర్చుకోవడం మూలంగా ఈ కాన్సెప్ట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నవన్నీ కాన్ఫిడెన్స్ కానివ్వండి, డీలింగ్ విత్ ఫెయిలియర్ అది సో ఇంపార్టెంట్. అది నేర్చుకుంటే స్పోర్ట్స్లో మేము అనుకున్నట్టు దేర్ ఇస్ అ పర్సంటేజ్ వైజ్ ప్లేయింగ్ అట్ అ సర్టన్ లెవెల్, నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్లో ఎంతైనా కొంతమంది ఆడతారు, కొంతమంది ఆడలేకపోతారు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఇవి ఏవైతే నేర్చుకుంటారో ఒక స్పోర్ట్ ఏదైతే నేర్పిస్తుందో వాళ్ళకి, దట్ విల్ హెల్ప్ దెమ్ త్రూ అవుట్ దేర్ లైఫ్ అండి. ఇప్పుడు స్పోర్ట్స్లో కెరియర్ లేకపోయినా ఏ కెరియర్లోకి వెళ్ళినా కూడా దే విల్ అండర్స్టాండ్ దట్ హే స్పోర్ట్స్లో నేను ఎలా డీల్ చేశాను ప్రెషర్ని, ఎలా డీల్ చేశాను ఫెయిలియర్ని, అదే విధంగా నేను వేరే ప్రొఫెషనల్ కూడా డీల్ చేయగలితే కనుక దే విల్ డెఫినెట్లీ ఎక్సెల్ దేర్. సో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద పేరెంట్స్కి కానీ కిడ్స్ కానీ అండర్స్టాండ్ ఏం చేసుకోవాలంటే ఆడాలి, ఎంజాయ్ చేయండి, నేర్చుకోండి, ఓడిపోతారు ఓడిపోండి పర్లేదు, మళ్ళీ నేర్చుకోండి, మళ్ళీ ఆడండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఓకే సార్, యాజ్ ఎ స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా చాలా విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే అప్కమింగ్ స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా మీరు ఇచ్చే సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ పల్లవి టీవీ అండ్ పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ జస్ట్ హోప్ ఈ కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నవి కిడ్స్కి హెల్ప్ అయ్యి ఇఫ్ దే కెన్ జస్ట్ ఛానలైజ్ దేర్ ఎనర్జీ ఇన్ ద రైట్ వే, ఐల్ బీ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.